ఒక భర్త తన భార్యను అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్తూ చూశాడు. అనుకున్నా సడన్ గా లేచేటప్పుడు మా ఆవిడ లేదు పక్కన. ఫామ్ హౌస్ లో పార్టీ. మొదట అది చిన్న అనుమానం అనుకున్నాడు, కానీ ఆమెను ఫాలో అయి చూసిన దృశ్యం అతని జీవితాన్ని ఒక్కసారిగా చింద్రం చేసింది. ఫామ్ హౌస్ దగ్గర పోయింది ఒక దృశ్యం అతని జీవితాన్ని ఒక ఫామ్ హౌస్ లోపల బ్యాచిలర్ పార్టీ. అందులో తన భార్య డాన్స్ చేస్తుంది. ఇక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటున్నారా? లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ఆమె ఎందుకు ఆ దారి పట్టిందో తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. ఒక యాక్సిడెంట్, ఒక కుటుంబం, ఒక నిర్ణయం. ప్రాణం కాపాడుకోవడానికి ఒక భార్య తీసుకున్న అడుగు తప్ప లేక పరిస్థితుల ప్రభావమా? ఇప్పుడు మీరే తీర్పు చెప్పాలి. ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన. చివరి వరకు చూస్తే మీ అభిప్రాయం ఖచ్చితంగా మారిపోతుంది. ఒక చిన్న ఫ్యామిలీ మ్యాటర్, కానీ ఈ మ్యాటర్ వెనక ఉన్న నిజాలు వినగానే పెద్ద మనుషులు కూడా షాక్ అయ్యారు. ఒకవైపు భర్త, మరోవైపు భార్య, మధ్యలో ఇద్దరు చిన్న పిల్లలు. అసలు నిజం ఎవరిది, తప్పు ఎవరిది? ఇప్పుడు ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. అన్నవరానికి చెందిన నరేష్ అనే వ్యక్తి సాధారణ కూలి. రోజు తాపి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒక అలవాటు మాత్రం అతని జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసింది. అదే మద్యం. రోజు సంపాదన 500 రూపాయలు. అందులో 200 రూపాయలు మద్యం కోసం ఖర్చు చేసి మిగతా 300తో ఇంటిని నడిపేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతని భార్య సుగుణ మాత్రం చాలా ఓర్పుగా ఉంది. ఇంట్లోనే ఉంటూ భర్తను, పిల్లలను చూసుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం, ఇదే ఆమె జీవితం. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 సంవత్సరాల అనుబంధం. ఒక కుమార్తె, ఒక కుమారుడు. బయటకు చూస్తే ఒక సాధారణ హ్యాపీ ఫ్యామిలీ. కానీ లోపల సమస్యలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం పని ముగించుకొని మద్యం తాగి బైక్ పై ఇంటికి వస్తున్న నరేష్ రోడ్డు మీద కంట్రోల్ కోల్పోయి ఘోరమైన యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఒక్క యాక్సిడెంట్ ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దిక్కుతోచని స్థితిలో సుగుణ ఏం చేయాలో అర్థం కాక తన భర్తను ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ మొదలు పెట్టింది. డాక్టర్లు చెప్పిన మాట ఒక్కటే, ప్రాణం కాపాడాలంటే మినిమం 5 లక్షల ఖర్చు అవుతుంది అని. కానీ రోజుకు 500 సంపాదించే కుటుంబానికి 5 లక్షల ట్రీట్మెంట్ ఖర్చు అంటే ఊహించలేని విషయం. కానీ సుగుణ వెనక్కి తగ్గలేదు. ఎలాగోలాగా డబ్బులు సమకూర్చింది. ₹1 కోసం ఎంత కష్టపడిందో ఎవ్వరికీ తెలియదు. రోజులు గడిచాయి. ట్రీట్మెంట్ పూర్తయింది. చివరికి నరేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు సుగుణకి నిజంగా పండగ రోజు. కొన్ని రోజులు నరేష్ ఆరోగ్యం కుదుటపడింది. ఇంట్లో మళ్లీ సాధారణ జీవితం మొదలైంది. కానీ ఒక చిన్న ప్రశ్న మాత్రం నరేష్ మనసులో తిరుగుతూ ఉంది. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకరోజు నేరుగా సుగుణని అడిగాడు. సుగుణ కాసేపు మౌనంగా నిలబడి మన బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను అని చెప్పింది. దాంతో నరేష్ కూడా ఎక్కువగా ఆలోచించలేదు. సరే ఎలాగోలా కష్టపడి తిరిగి చెల్లిద్దామన్నాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒకరోజు సుగుణ ఫోన్ పక్కన పెట్టి వంటగదిలో వంట చేస్తూ ఉండగా ఒక 30,000, 10,000 ట్రాన్సాక్షన్ అట్లా ఆమె ఫోన్ పే అకౌంట్ కి డబ్బులు రావడం మొదలైంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. 20,000, 30,000, మళ్ళీ 20,000, ఇలా వరుసగా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇది చూసి నరేష్ కంగారు పడ్డాడు. ఇంత డబ్బు ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు అని అడిగాడు. సుగుణ మాత్రం మళ్ళీ అదే సమాధానం, ఫైనాన్స్ తీసుకున్నాను, వాళ్ళు దశల వారీగా ఇస్తున్నారు అని. కానీ ఈసారి నరేష్ నమ్మలేదు. అనుమానం మొదలైంది. ఆ అనుమానం క్రమంగా కోపంగా మారింది. ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. రోజు తగువులు, అరుపులు, పిల్లల ముందే గొడవలు. ఆ హ్యాపీ ఫ్యామిలీ నెమ్మదిగా పాడైపోయింది. ఒకరోజు రాత్రి, అర్ధరాత్రి సమయంలో నరేష్ నిద్రలో ఉండగా బయట గేటుకి సౌండ్ వచ్చింది, టంకుమని. చూసా, ఫాలో చేసా కొంతసేపు. లేక 1 కిలోమీటర్న్నర ఫామ్ హౌస్ దగ్గర పోయింది ఒకటి. సుగుణ నెమ్మదిగా లేచి చీర కట్టుకొని బయటికి నడవడం మొదలుపెట్టింది. ఆమె ఎక్కడికి వెళుతుంది, ఎందుకు వెళుతుంది? అనుమానం ఉన్న నరేష్ ఆమెకు తెలియకుండా ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. అర్ధరాత్రి నిశ్శబ్దం. చుట్టూ ఎవరూ లేరు. రోడ్డు మీద లైట్ కూడా మసకబారినట్టుంది. అలాంటి సమయంలో సుగుణ నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆమె వెనక నరేష్ దూరంగా ఫాలో అవుతున్నాడు. ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ నరేష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్న అతని మెదడులో తిరుగుతూనే ఉంది. కొంత దూరం వెళ్లిన తర్వాత సుగుణ ఒక డార్క్ ఏరియా దగ్గర ఆగింది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా ఆమె తన డ్రెస్సింగ్ మార్చడం మొదలుపెట్టింది. చీర కాస్త వేరే స్టైల్ గా మార్చింది. అంటే స్కర్ట్ ధరించింది. ఇది చూసి నరేష్ షాక్ అయ్యాడు. ఏంటిది అని అర్థం కాక కంగారు పడ్డాడు. ఆ తర్వాత సుగుణ నేరుగా నడుచుకుంటూ ఒక ఫామ్ హౌస్ గేట్ దగ్గరకు వెళ్ళింది. గేట్ ఓపెన్ చేసిన వాచ్మెన్ ఆమెను లోపలికి ఆహ్వానించాడు. ఇక్కడ నరేష్ గుండె ఇంకా బలంగా కొట్టుకుంటుంది. ఇక్కడ ఏమి జరుగుతుంది? అతను ఆలోచించకుండా గోడ దూకి లోపలికి ఎంటర్ అయ్యాడు. వాచ్మెన్ కి కనపడకుండా నెమ్మదిగా లోపలికి వెళ్తూ విండో దగ్గరకు వెళ్లి లోపల చూడటం ప్రారంభించాడు. అక్కడ కనిపించిన సీను నరేష్ జీవితాన్ని ఒక్కసారిగా చింద్రం చేసింది. అది ఒక పెద్ద పార్టీ.
లైట్స్, మ్యూజిక్, మద్యం, నవ్వులు, అల్లరి అంతా మగవాళ్లు మాత్రమే. వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు. మధ్యలో క్యాబరే డాన్స్ జరుగుతుంది. ఆ డాన్స్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? సుగుణ. అవును, తన భార్యే. అది చూసిన నరేష్ కాళ్ళు వణికాయి, కళ్ళు నమ్మలేకపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. అతని మనస్సు ఒక్కసారిగా పగిలిపోయినట్లయింది. మా ఫ్రెండ్స్ ని ఫామ్ హౌస్ లో ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఒకవైపు కోపం, మరోవైపు బాధ, మరోవైపు అవమానం. మరుసటి రోజు ఉదయం సుగుణ ఏమీ తెలియనట్లుగా నార్మల్ గా ప్రవర్తించింది. కానీ నరేష్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మైండ్ లో ఒక నిర్ణయం ఫిక్స్ అయింది. ఈ విషయం బయటికి తీసుకువెళ్లాలి అని. కొన్ని రోజుల్లోనే ఆ విషయం పెద్ద మనుషుల దగ్గరకు చేరింది. అదే సమయంలో ఆ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ కూడా ఒక పెద్ద ట్విస్ట్ తీసుకుంది. అది ఒక సాధారణ పార్టీ కాదు, అది ఒక బ్యాచిలర్ పార్టీ. 5 సంవత్సరాలు ప్రేమించుకుని ఇద్దరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన ఒక యువకుడు తన ఫ్రెండ్స్ కి ఇచ్చే పార్టీ. ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మద్యం, డాన్స్, ఫుల్ జోస్. కానీ ఆ పార్టీలో ఒక వ్యక్తి ఇది సరిపోదు, ఇంకా ఎంజాయ్మెంట్ కావాలి అని చెప్పాడు. అక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, ఆమెను బుక్ చేస్తాను అని చెప్పి ఆమెకు కాల్ చేశాడు. కొద్దిసేపటికే ఆ ఆంటీ అక్కడికి వచ్చింది. ఆమె ఎవరో కాదు, సుగుణ. కట్ చేస్తే పార్టీ ముగిసింది. కానీ కథ ఇక్కడతో ముగియలేదు. మరుసటి రోజు నరేష్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తాను చూసిన విషయం మొత్తం కంప్లైంట్ లో ఇచ్చాడు. అతని భార్య, పెళ్లి కొడుకు, అతని ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఒక్కసారిగా బ్యాచిలర్ పార్టీ విషయం పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి వాళ్ళ కుటుంబం ఇలాంటి వ్యక్తితో మా అమ్మాయి పెళ్లి చేయలేం అని షాక్ ఇచ్చారు. 5 సంవత్సరాల ప్రేమ ఒక్క రోజులో ముగిసిపోయే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఈ విషయం ఫ్యామిలీ మ్యాటర్ గా మారిపోయింది. పోలీసు కేసు పెరగకుండా పెద్ద మనుషుల దగ్గర కూర్చొని తేల్చుకుందామని అందరూ నిర్ణయించుకున్నారు. ఇక అసలు నిజాలు బయటకు రావాల్సిన టైం వచ్చింది. పెద్ద మనుషుల ముందు అందరూ కూర్చున్నారు. ఒకవైపు నరేష్, మరోవైపు సుగుణ, ఇంకోవైపు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన యువకుడు, అతని ఫ్రెండ్స్, వారి తల్లిదండ్రులు, అలాగే కాబోయే పెళ్లి కూతురు కుటుంబం. వాతావరణం చాలా టెన్షన్ గా ఉంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. మొదట నరేష్ లేచి తాను చూసిన విషయం ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. అర్ధరాత్రి సుగుణ బయటికి వెళ్లడం నుంచి ఫామ్ హౌస్ లో డాన్స్ చేయడం వరకు అన్ని క్లియర్ గా వివరించాడు. అది విన్న వెంటనే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పెద్ద మనుషులు సుగుణ వైపు తిరిగి ఇది నిజమా అని అడిగారు. సుగుణ మొదట తలదించుకుని మౌనంగా నిలబడి ఉంది. కొద్దిసేపటికి ఇది నిజం కాదు, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ పార్టీ ఉంది, అందుకే వెళ్ళాను అని సమాధానం ఇచ్చింది. కానీ ఆ సమాధానం ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే తన భర్త దగ్గర ఆమె డాన్స్ చేసిన వీడియోలు ఉన్నాయి. ఇప్పటికే కేసు పెద్దదైంది. ఇక నిజం బయటకు తీయాలని పెద్ద మనుషులు నిర్ణయించారు. వెంటనే బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన యువకుడిని అడిగాడు, నువ్వు ఆంటీని బుక్ చేశావా అని. అతను ఒక్కసారిగా కంగారు పడ్డాడు. నాకు అసలు తెలియదు, నేను అలాంటిదేమీ చేయలేదు అని చెప్పాడు. అది విన్న వెంటనే అందరూ అయోమయంలో పడ్డారు. అయితే ఆంటీని బుక్ చేసింది ఎవరు? ఇక్కడ మరో ట్విస్ట్ బయటపడింది. ఆ యువకుడి ఫ్రెండ్ లో ఒకరు లేచి ఆంటీని బుక్ చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అతని వైపు ఒక్కసారిగా చూశారు. అతను చెబుతూ పార్టీ బోరింగ్ గా ఉంది, అందుకే నేను ఆంటీని బుక్ చేశాను, కానీ ఆ విషయం మా ఫ్రెండ్ కి చెప్పలేదు అన్నాడు. ఇంకో షాక్ ఇంకా మిగిలే ఉంది. పెద్ద మనుషులు అడిగారు, అయితే డబ్బులు ఎవరు ఇచ్చారు అని. అతను తలదించుకొని మా ఫ్రెండ్ ఫోన్ నుంచే పంపించాను అన్నాడు. ఎలా పంపించావని పెద్ద మనుషులు అడగ్గా అతను మద్యం తాగి స్పృహ తప్పి పడిపోయాడు. అతను మద్యం తాగడం అతని లైఫ్ లోనే ఫస్ట్ టైం. ఒక్క పెగ్గుతోనే కుప్పకూలిపోయాడు. అప్పుడు అతని ఫోన్ తీసుకుని ఆంటీని బుక్ చేసి ఆంటీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పాడు. ఇది విన్న వెంటనే బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన యువకుడు కూడా షాక్ అయ్యాడు. అతనికి అసలు ఏం జరిగిందో తెలియదని అందరికీ అర్థమైంది. అతని కాబోయే భార్య, ఆమె తల్లిదండ్రులు ఇది విన్నాక కొంచెం రిలాక్స్ అయ్యారు. ఈ విషయంలో ఇతనికి సంబంధం లేదు అని అర్థం చేసుకున్నారు. అక్కడే పెద్ద మనుషులు ఇతను తప్పు చేయలేదు, మద్యం కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పారు. చివరికి ఆ యువకుడిని క్షమించి ఆ పెళ్లి మళ్లీ జరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు వారి కథ సుఖాంతమైంది. కానీ ఇంకో పెద్ద ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. అది సుగుణ. రోజు 20,000, 30,000 డబ్బులు ఆమె ఫోన్ పేకి ఎందుకు వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు నిజమేంటి? అందరి చూపు ఇప్పుడు సుగుణ వైపు తిరిగింది. పెద్ద మనుషులు గట్టిగా అడిగారు, నిజం చెప్పు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సుగుణ తలదించుకొని నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో భయం. మాటలు బయటికి రావడం లేదు. ఇక ఆమె చెప్పబోయే నిజం అక్కడ ఉన్న అందరి జీవితాలను మార్చబోతుంది. అందరి చూపులు సుగుణ మీదే నిలిచిపోయాయి. వాతావరణం పూర్తిగా సైలెంట్ అయింది. ఒక సూది పడినా కూడా
వినిపించే అంత నిశ్శబ్దం. నీ నిజం చెప్పు అని పెద్ద మనుషులు మళ్ళీ గట్టిగా అడిగారు. ఆ మాట విన్న వెంటనే సుగుణ కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి, చేతులు వణికాయి. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. చివరికి గుండె బరువుతో ఒక్కసారిగా మాట్లాడటం ప్రారంభించింది. అవును, నేను ఆ పార్టీలకు వెళ్ళాను అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నరేష్ కోపంతో లేచి నిలబడుతుండగా పెద్ద మనుషులు ఆపేశారు. ముందు పూర్తిగా వినాలి అని చెప్పారు. సుగుణ మళ్ళీ చెబుతూ, నేను చేసింది తప్పే. ఇది నా భర్త ప్రాణాలను కాపాడటానికి నేను చేశాను. నేను తప్పు చేశానా లేక అది పరిస్థితులా? కానీ నేను ఎందుకు ఆ దారి పట్టానో కూడా వినండి అని ఏడుస్తూ చెప్పింది. అక్కడే అసలు నిజం బయటపడింది. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి నా జీవితం మారిపోయింది. డాక్టర్లు 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు నా కాళ్ళు వణిగిపోయాయి. ఎవ్వరూ సహాయం చేయలేదు. బంధువులు కూడా దూరంగా నిలబడ్డారు. నా భర్తను బ్రతికించుకోవాలి, నా పిల్లలకు తండ్రి కావాలి. ఆ ఒక్క ఆలోచనతో నేను ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. మొదట నేను పని కోసం వెతికాను, కానీ ఇంత పెద్ద అమౌంట్ వెంటనే వచ్చే పని దొరకలేదు. అప్పుడే ఒక పరిచయం ద్వారా పార్టీలు, ఫంక్షన్లలో డాన్స్ చేసే అవకాశం వచ్చింది. మొదట భయపడ్డాను, కానీ పరిస్థితి నన్ను ఆ దారిలోకి నెట్టింది. నేను కేవలం డాన్స్ మాత్రమే చేశాను, ఎలాంటి తప్పు పని చేయలేదు. నా గౌరవం కాపాడుకున్నాను. ఆ డబ్బుతోనే నా భర్తను బ్రతికించుకోగలిగాను అని చెప్పిన సుగుణ బిగ్గరగా ఏడ్చేసింది. ఆమె మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. ఒకవైపు ఆమె చేసిన పని, మరోవైపు ఆమె పరిస్థితి. ఏది సరైందో ఏది తప్పో నిర్ణయించడం కష్టమైపోయింది. ఇప్పుడు అందరి చూపులు నరేష్ వైపు తిరిగాయి. పెద్ద మనుషులు నెమ్మదిగా మాట్లాడారు. నరేష్, నీ భార్య తప్పు చేసింది, కానీ ఎందుకు చేసింది అనేది కూడా చూడాలి. నువ్వు రోజు సంపాదించిన డబ్బులు సగం మద్యం కోసం ఖర్చు పెట్టకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉంటే నీ భార్య ఈ స్థితికి వచ్చేదా? ఆ మాటలు నరేష్ గుండెల్లో గట్టిగా తాకాయి. అతను తలదించుకున్నాడు. తన తప్పు కూడా ఉందని అర్థమైంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత నరేష్ నెమ్మదిగా లేచి సుగుణ దగ్గరకు వెళ్ళాడు. ఆమె కళ్ళల్లో చూస్తూ, నన్ను క్షమించు అన్నాడు. నేను భర్తగా నా బాధ్యతను సరిగా నిర్వహించలేదు, అందుకే నువ్వు ఈ స్థితికి వచ్చావు అన్నాడు. సుగుణ ఇంకా ఏడుస్తూనే ఉంది. నరేష్ ఆమె చేతులు పట్టుకుని, ఇక మీదట మనం కొత్త జీవితం మొదలు పెడదాం, పిల్లల కోసమైనా కుటుంబాన్ని కాపాడుకుందామని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే సుగుణ కూడా తల ఊపింది. ఇకపై ఎలాంటి డాన్సులకు వెళ్ళను అని పెద్ద మనుషుల ముందు మాట ఇచ్చింది సుగుణ. చివరికి పెద్ద మనుషులు తీర్పు చెప్పారు. ఇద్దరూ తమ తప్పులను అర్థం చేసుకున్నారు. ఇకనైనా సరిగ్గా జీవించాలి, పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉండాలి అని నిర్ణయించారు. అక్కడే ఆ ఫ్యామిలీ మళ్ళీ ఒకటైంది. ఒక ప్రమాదం, ఒక అనుమానం, ఒక నిజం, ఒక కుటుంబాన్ని చెదరగొట్టే స్థితి నుంచి మళ్ళీ కలిసిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.